ఫ్రెష్ వాటర్ అవ్వదు. బట్ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే ఈ నీరు ఆరంభాలో నుంచి ప్రవహిస్తుందో అప్పుడు ఆ ఉప్పు నీరు ఏం చేయబడుతుందటండి, మంచి నీరుగా మారబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లోకి వస్తే, పరిశుద్ధాత్మ నది మనలోకి ప్రవహిస్తే ఏం జరుగుతుందో తెలుసండి, మన జీవితంలో ఉన్న చెడు, మన జీవితంలో ఉన్న పాపము, మన జీవితంలో మలినము, మన జీవితంలో లోక సంబంధమైన విషయాలు ఏం చేయబడతాయటండి, మంచి నీరుగా మార్చబడతాయి. హల్లెలూయా. మంచి నీరుగా మార్చబడతాయి. ఎక్కడ, ఎప్పుడు అంటే ఈ నది ప్రవహించినప్పుడు. హల్లెలూయా. ఈ నది ప్రవహించినప్పుడు మొట్టమొదటిగా ఉప్పు నీరు మంచి నీరుగా మార్చబడుతుంది. రెండో మాట మనం కింద చూసినట్లయితే, వడిగా పారు ఈ నది వచ్చి చోట్లనెల్లా జలచర రాసు, 9వ వచనం, జలచర రాసులు బ్రతుకును. హల్లెలూయా. ఏంటండి, ఈ నది ఒడిగా అంటే ఈ నది ప్రవహించిన స్థలమంతట్లో ఆ యొక్క నదిలో ఉన్న చేపలు కానీ ఇంకేమైనా సరే, జలచర రాశులు అంటే ఈ సముద్రంలో ఉన్న ప్రతి జీవి కూడా ఏం చేయబడుతుందంటే బ్రతుకుతుంది. హల్లెలూయా. సముద్రంలో ఉన్న ప్రతి జీవి ఏం చేయబడుతుంది, బ్రతుకుతుంది. సముద్రం అనగా మనం ఇందాక చెప్పుకున్నాం, లోకమునకు సాదృశ్యంగా ఉంది. సాదృశ్యంగా ఉన్న లోకమునకు సాదృశ్యంగా ఉన్న ఈ సముద్రంలో ఏమున్నాయటండి, అనేక రకములైన జలచర రాశులు. అంటే నిజంగానే చూడండి, లోకంలో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, బుద్ధులు అనేక రకాల వాళ్ళు ఉన్నారు. నరలేరండి. అయితే వీరందరూ ఏం చేయబడాలి తెలుసండి, ఈ నది ప్రవహించినప్పుడు ప్రతి ఒక్కరూ బ్రతకాలి. హల్లెలూయా. నీలో నాలో నుంచి పరిశుద్ధాత్మ నది ప్రవహించినప్పుడు వారు అన్యులైనప్పటికీ, వారు ఉన్నవారైనప్పటికీ, లేనివారైనప్పటికీ, పాపంలో, శాపంలో, రోగంలో, నిష్ఠూరులో ఉన్న వాళ్ళందరికీ ఈ పరిశుద్ధాత్మ నది నీలో నుంచి బయలువెళ్ళినప్పుడు వారందరూ కూడా ఏం చేయబడాలి తెలుసా, మార్చబడాలి, రక్షించబడాలి, ప్రభు కొరకు జీవించబడాలి. అటువంటి మాటలు ఎవరి దగ్గర ఉండాలి తెలుసండి, క్రైస్తవుడైన నీ దగ్గర, నా దగ్గర ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంటే తెలుసండి, ఎదుటి వ్యక్తికి జీవం ఇచ్చే మాటలుగా ఉండాలి. హల్లెలూయా. ఎదుటి వ్యక్తిని బ్రతికించే మాటలుగా ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలి తెలుసండి, ఒక నది ఎలాగైతే ప్రవహించి ఆ లోకంలో ఉన్న సమస్తాన్ని బ్రతికిస్తుందో, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ క్రియలు ఏం చేయాలి తెలుసా, లోకాన్ని వెలిగించాలి, లోకాన్ని బ్రతికించాలి, పాపం నుంచి విడిపించాలి. అట్టి కార్యాలు ఎవరు జరిగించాలంటే సంఘమైన మనము, ఆత్మచేత నింపబడిన మనము, దేవుని కుమారులుగా ముద్రించబడిన మనము, కుమార్తెలుగా ముద్రించబడిన మనము ఏం చేయబడాలటండి, ప్రవహించాలి. ప్రవహించిన నీవేం చేయబడాలి తెలుసా, లోకాన్ని ప్రభు కొరకు సంపాదించాలి. ఈ నది పారినప్పుడు ఏం జరుగుతుందట, జలచర రాశులన్నీ కూడా బ్రతుకుతున్నాయట. కింద చూడండి, మొట్టమొదటిగా ఉప్పు నీరు మంచి నీరుగా మార్చబడుతుంది. అంటే మొట్టమొదటిగా నీవు నేను మార్చబడాలి. ఆ నది మనలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మన సమస్తాన్ని ఒప్పుకోలు చేస్తాడు. ఆయన ఏం చేస్తాడండి, సమస్త విషయాల్ని ఒప్పింపజేస్తాడు. ఎలా అంటే, నువ్వు ఈ పాపం చేసావు, ఈ తప్పు చేసావు, ఇక్కడ తొలగిపోయావు, ఇక్కడ దారి తప్పేవని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు. ఒప్పుకుని మనం విడిచిపెట్టినట్లయితే ఆయన జీవజల